ఫస్ట్ అలైకి చిట్టి పికిల్స్ మీద వచ్చిన ఆడియో లీక్ వినగానే ఇది ఫేక్లే అనుకున్నా. అప్పటికే యూట్యూబ్ లో అన్ని ఛానల్స్ వాళ్ళు ఈ న్యూస్ గురించి అయితే స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసారు. ఇదంతా చూసినాక ఫస్ట్ టైం ఒక అబ్బాయి కోసం ఫైట్ చేస్తారని చెప్పి పరేషాన్ అయిపోయినా. జర జోకులు పక్కన పెడితే ఇప్పటిదాకా ఫేక్ అనుకున్నా గానీ ఇది నిజమని ప్రూవ్ అయిపోయింది. అసలు ఆ ఆడియో ఏంది అని మీరు నన్ను అడిగితే అది నేను ఇక్కడ వినిపించలేను కాబట్టి పాపం ఈ పచ్చళ్ళ కంపెనీకి వచ్చిన ఒక కస్టమర్ కాస్ట్ గురించి అడిగితే మన అలేకే చిట్టియాక మస్తు ఇచ్చి పడేసింది ఆయనకి. ఆ కాంటెక్స్ట్ లో కూడా చెప్పలేనంత దరిద్రంగా ఉన్నాయి అన్నమాట. యూట్యూబ్ అంతా అలేకే చిట్టి పికిల్స్ ని వేసుకుంటున్నారు. ఆ ఒక్క మగడి కోసం అందరు ఫైట్ చేస్తున్నారు. కానీ అలేకే నుంచి ఒక్క రియాక్షన్ కూడా రాలేదు అనుకుంటున్న గీ టైమ్ లా సుమి టాక్స్ ఛానల్లో గీ పెద్దక్క అప్డేట్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరు గురించి నాకు తెలియదు కానీ ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ దిస్ అక్క. ఈమెని నేను కూడా ఫాలో అయితా, వీడియోలు కూడా చూస్తా. ముగ్గురులో ఈమెనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇక ఈమె చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఆ వాయిస్ అయితే అలేకేదే అని కన్ఫర్మ్ చేసేసింది. కానీ అసలు ఏమైందని చెప్పి ఈమె ఫోన్ చేసి అడిగితే వాళ్ళ చెల్లెని అయితే రిప్లై ఇస్తలేదంట. కానీ ఈమె చెప్పుకుంటున్న బాధ ఏంటంటే వాళ్ళ చెల్లె అన్న మాటకి ఈమెను ఎందుకు మధ్యలో తీసుకొస్తారు, ఈమె హస్బెండ్ ఎందుకు తీసుకొస్తారు అంటుంది. యాక్చువల్లీ ఇదైతే ఒక పాయింటే, ఎందుకంటే ఈమె పెళ్లి చేసుకుని పోయినాక వీళ్ళ హస్బెండ్ ని ఇన్వాల్వ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. కానీ ఇంకా పికిల్స్ మ్యాటర్ లో ఈమె కూడా ప్రమోషన్ చేస్తుంది కాబట్టి ఈమెను అడుగుడు అయితే కరెక్టే. కానీ ఈమె అప్లోడ్ చేసిన వీడియో చూసినాక 50% ఆఫ్ పీపుల్ ఈమెకి సపోర్ట్ చేశారు, బట్ 50% అయితే హేట్రెడ్ ఇంకా పెంచుకున్నారు. ఇక మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్ కింద చూస్తే మాత్రం అందరూ ఒకటే మాట, అయిందేదో అయిపోయింది, ఒక సారీ చెప్పియండి అని. కానీ ఆమెనే తిట్టి ఆమెనే డిప్రెషన్ లోకి పోయిందని ఈమె చెప్తుంది. అండ్ ఈ మధ్యలో ఎట్లాంటి ముచ్చట్లు వచ్చినాయి అంటే ఆమె సైలెంట్ ఉంది కాబట్టి తప్పు చేసిందని చెప్పి ఒప్పుకుంటుందని కూడా అంటున్నారు. కానీ ఈ పికిల్స్ ఛానల్లో వచ్చే షార్ట్స్ ఎట్లుంటాయి అంటే వీళ్ళని ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోరు, రిప్లై వెంటనే ఇచ్చేస్తారు. అట్లాంటిది ఇంత పెద్ద ముచ్చటైనాక వీళ్ళు ఇంకా సైలెంట్ ఉన్నారంటే మేబీ అది ఒప్పుకున్నట్టే అని అనిపిస్తుంది. కానీ యూట్యూబ్ చరిత్రలోనే నేను ఎన్నడూ చూడలే ఒక పచ్చడి మ్యాటర్ ని ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లైక్ ఎవరైతే వేరే ఛానల్ వాళ్ళు వీళ్ళ పచ్చళ్ళు రివ్యూ ఇవ్వడానికి కొనుక్కున్నారో వాళ్ళు కూడా వాళ్ళకున్న కంప్లైంట్స్ ఇప్పుడు వీడియోలు తీసి పెడుతున్నారు. పాపం వాళ్ళు అట్లా వీడియోలు తీసి పెట్టినందుకు వీళ్ళ ఫ్యాన్స్ పోయి వాళ్ళని వేసుకురు, బట్ వీళ్ళ ఫ్యాన్స్ ఇప్పుడు చల్లబడ్డారు. కానీ ఆ ఆడియో ఎవరైతే రివీల్ చేసినారో వాళ్ళ మెసేజెస్ కి ఈమె పెట్టిన రికార్డింగ్ కి మధ్యలో టైం గ్యాప్ అయితే చాలా ఉండే. కొంతమంది ఏమంటారు అంటే మెసేజెస్ కి ఇంకా వాయిస్ రికార్డ్ కి మధ్యలో టైం గ్యాప్ చాలా ఉంది, మేబీ మెసేజెస్ ఏమైనా డిలీట్ చేసిరేమో అని. బట్ నాకేమనిపించిందంటే వీళ్ళు నడిపేది పికల్ బిజినెస్ కాబట్టి రిప్లై కి ఆబ్వియస్లీ టైం పడుతుంది అని. ఎన్ని డౌట్లు ఉన్నా వీళ్ళు బయటకు వచ్చి చెప్తే గానీ క్లారిటీ ఉండదని అయితే అనుకున్నా. ఫైనలీ రమ్య ఛానల్లో ఒక షార్ట్ అయితే రిలీజ్ చేసింది అప్డేట్ ఇస్తా అని చెప్పి. ఇక నేనైతే చాలా వెయిట్ చేసిన అక్కతోటే ఏం కాలే ఈ షెల్ వచ్చి ఏం క్లారిటీ ఇస్తుందో విందామని. కానీ ఈమె చెప్పిన ముచ్చటనైతే అస్సలు కన్విన్సింగ్ గానే లేదు. ఈమె వర్జన్ లో ఈమె ఏమంటుందంటే వీళ్ళకి వచ్చే బ్యాడ్ కమెంట్స్ అయితే లెక్కలేనన్న వస్తాయి. అట్లా ఎవడో గోటంగాడు పెట్టిన మెసేజ్ చదువుకుంటా ఆయనకు పంపించాల్సిన మెసేజ్ ఈయనకు పంపించింది అని ఈమంటది. జరసేపు అది కూడా నిజమే అనుకుందాం. వాడెవడో ఈమెని బూతులు తిట్టుకుంటా మెసేజ్లు పెడితే నీకు నచ్చితే పచ్చళ్ళు కొను, లేకుంటే పూరవయ్య అని ఈమె రిప్లై ఇయ్యాలి. లేదంటే మా అమ్మని తిడతావా మా నాన్నని తిడతావా, నీ మీద కేసు పెడతా, నిన్ను బ్లాక్ చేస్తా, ఏదో ఒకటి అనాలి. కానీ పర్టికులర్లీ ఏవైతే రికార్డింగ్స్ రిలీజ్ అయినాయో ఆ 2 రికార్డింగ్స్ లో కూడా కాస్ట్ గురించి ఆమె తిడుతుంది. సో అక్కడైతే అస్సలు కన్విన్సింగ్ గా అనిపించలేదు ఆ పాయింట్ అయితే. అండ్ ఎవరైతే కస్టమర్ వీళ్ళతోనే చాట్ చేసిన ఆయన ఉన్నాడో ఆయన కాంప్రమైజ్ అయిండు, ఆయనకి మేము సారీ కూడా చెప్పినామని కూడా ఒక స్క్రీన్ షాట్ చూపించింది. ఒక యాంగిల్లో నేనే అనుకున్నా ఆగో ఈయనేంది, ఈయన వల్లనే ఇదంతా స్టోరీ అవుతుంటే ఇంత ఈజీగా కాంప్రమైజ్ అయిపోయిండు అని. కానీ ఇట్లాంటి స్క్రీన్ షాట్ క్రియేట్ చేయడానికి కూడా పెద్ద కథేం కాదు. అండ్ మన అక్క ఎవరైతే అలేకి అక్కుందో ఆమె ఒక షార్ట్ లో చెప్పింది నాది తప్పు లేనప్పుడు నేను అస్సలు భయపడను, నేను ఎంతకైనా మాట్లాడతా అని. కానీ ఇప్పుడు ఆమె చేసింది తప్పో రైటో అది నిజమో కాదో ఆమెకి ఆ కస్టమర్ కే తెలవాలి. కానీ ఆమెను ఒక మాట అంటే ఆమె పడదు అన్నప్పుడు ఇంతమంది ఆమెని తప్పు అంటుంటే ఆమె ఎందుకు ప్రూవ్ చేసుకుంటలేదు. కానీ దీని మీదనైతే ఒక క్లారిటీ పక్కా కావాలి. అండ్ ఇట్లా ఎలాబరేట్ చేసుకుంటా పోతే ఇంకా చాలా ముచ్చట్లు వస్తున్నాయి బయటకి. ఇక మొత్తం ముచ్చట్లు ఈ వీడియోలో చెప్పాలంటే కుదరదు కాబట్టి ఇంకొక వీడియో కూడా చేయాలి. అండ్ ఈ ముచ్చట మీద మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ లో ఎప్పుడు అస్సలు మర్చిపోకండి.